ఈరోజు మనం చాక్లెట్ బ్రౌనీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. బటర్ తీసుకోవాలి, అన్సాల్టెడ్ బటర్ 90 గ్రామ్స్, డార్క్ చాక్లెట్ కాంపౌండ్ 160 గ్రామ్స్ అండి. రెండు తీసుకొని మనం మెల్ట్ చేసుకోవాలి మైక్రోవేవ్లో పెట్టుకొని. ఒక 2 సెకండ్స్లో మెల్ట్ అయిపోయిద్దండి అది డార్క్ కాంపౌండ్ అను బటరు. ఇప్పుడు అంతలోకి మనం అది మెల్ట్ అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని వేయింగ్ స్కేల్ మీద చూసుకోవాలండి. గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి నేను. మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ హెల్దీ వేగా గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. ఫ్లోర్ వచ్చి 135 గ్రామ్స్ వేసుకోవాలండి గోధుమ పిండి. ఇప్పుడు మనం బటరు అను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ మెల్ట్ అయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, బాగా మెల్ట్ అయింది. దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి ఒక 2-3 మినిట్స్. ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ యూజ్ చేసామండి, ఒక 1/2 టేబుల్ స్పూను. వెనిలా ఎసెన్స్ యూజ్ చేసామండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. దీంట్లో మిక్స్ చేసుకోవాలి బాగా దీన్ని. తర్వాత కండెన్స్డ్ మిల్క్ అండి, 180 గ్రామ్స్. కండెన్స్డ్ మిల్క్ 180 గ్రామ్స్ తీసుకొని డార్క్ కాంపౌండ్లో మిక్స్ చేసుకోవాలండి. మొత్తాన్ని బాగా బీట్ చేయాలండి. ఫాస్ట్గా బీట్ చేసేయాలండి. బీట్ చేసిన తర్వాత మనం ఈ గోధుమ పిండి ఉంది కదండి, దాంట్లో ఈ డార్క్ కాంపౌండ్ బటరు ఇదంతా వేసి మిక్స్ చేయాలండి కండెన్స్ మిల్క్ది. ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేయాలండి. దీనికి బీటర్ అవసరం లేదండి, చేత్తో విస్కర్తో సరిపోయిందండి. బ్లెండర్ అవసరం లేదండి మనకి ఇది మిక్స్ చేయడానికి. డైరెక్ట్గా ఇలా కలిపేసేసుకొని మనం మౌల్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసేసుకొని ఇది వేసేసుకున్నాం. ఒకవేళ మీకు బాగా టైట్గా అలా ఉంది అనుకుంటే కొంచెం కర్డ్ యూస్ చేయొచ్చండి. నేను ఎగ్లెస్ కాబట్టి చేస్తుంది, కర్డ్ యూస్ చేశానండి. కర్డ్ యూస్ చేయొచ్చు మీరు, నాకు అవసరం లేదు, సరిపోయిందండి ఇది. ఇంకా దీన్ని మనం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నానండి. ఎయిర్ ఫ్రైయర్లో నేను ఒక 20 మినిట్స్ పెట్టానండి 180 డిగ్రీస్ దగ్గర. ఫస్ట్ ఒక 10 మినిట్స్ పెట్టండి, చూసుకొని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ అలా పెట్టుకోవాలండి. మీరు ఒకేసారి పెట్టుకో 20 మినిట్స్. చూడండి, మన బ్రౌనీ రెడీ.